సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు ఇవేంటి ఎప్పుడైనా చూసారా మీరు? ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన దగ్గర వరకు వచ్చాయి అంటే మనతో నాగలక్ష్మి మేడం ఉన్నట్టే. సో బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి మ్యామ్ మనతో ఉన్నారు. అసలు ఇవేంటి, దేనికి మనకు వస్తాయి, ఎందుకు తీసుకొచ్చారు, దీనికి అంటే ఈ స్పెషాలిటీస్ ఏంటి, ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఎక్కడో చూసినట్టుంది ఇవి, బట్ ఇవి ఏంటో అర్థం కావట్లేదు. నేను నార్మల్గా మీరు తీసుకొచ్చినప్పుడు తాటి చెట్లకి సమ్ ఇట్లా ఉంటాయి కదా, సమ్ పొలుసులు ఫిష్కి ఎలా అయితే పొలుసులు ఉంటాయో అలా ఉంటాయి, అవేమో అనుకున్నాను. బట్ దగ్గరకు వచ్చి చూసాక ఇది షేప్ వేరేలా ఉంది. బయట చూస్తుంటాం కానీ ఇవి ఏంటని తెలీదు. సో ఏంటి, వీటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మీరు చెప్పాలి. రేల చెట్టు విన్నారా ఎప్పుడన్నా? రేల చెట్టు ఆరగవాద ప్లాంట్. యాక్చువల్లీ రేల చెట్టు అనేది ఈ మధ్య ఒకతను మోదుగ చెట్టు గురించి, రేల చెట్టు గురించి ఆంధ్రప్రదేశ్ లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఒకతను వీటి గురించి చెప్పారు. మనకేంటి అంటే వర్షాలు వస్తున్నాయంటే మోదుగ చెట్టు యొక్క విత్తనాలు ఏ పాటలో ఉంటే దాన్ని బట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది మంత్స్ లో వర్షం పడుతుందా అనేది పాతకాలంలో కనుక్కునే వాళ్ళు అనుకుంటా. అట్లనే ఈ రేల చెట్టు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మనకి దీన్ని రాజవృక్షం అంటారు ఆయుర్వేదంలో. అంటే మనకి రోగాలకి అంటే మీన్స్ కింగ్ ఎలా అయితే మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తాడో అలాగే ఈ చెట్టు మనకి ఉన్న ఆరోగ్యానికి మొత్తానికి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి దీన్ని రాజవృక్షంగా చెప్తారనమాట. సో ఇవి దాని యొక్క కాయలు. జనరల్ గా ఇది మనకేంటంటే మార్చ్ ఆ సీజన్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్ ఎలా ఉంటుంది అంటే చాలా గుత్తులుగా ఉంటుంది. ఇక్కడ పైనుంచి ఇలా చూస్తే ఇంత పెద్ద బొకే లాగా ఉంటది. ఫ్లవర్స్ ఎల్లో కలర్ దాన్ని అందుకే గోల్డెన్ షవర్ అంటారు. దాన్ని గోల్డెన్ షవర్ ట్రీ అంటారు అనమాట. సో అది చూడడానికి గోల్డ్ లాగా ఉంటాయి, అంత ఎల్లోయిష్ ఉంటాయి ఫ్లవర్స్ అనమాట. మనకి ఎక్కడ బయట కనిపించవా? ఇవి రేర్ గా ఉంటాయా? అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ మనకి ఈ సిటీ సెంటర్స్ లో కొంచెం తక్కువ ఉంటాయి, కానీ యాక్చువల్లీ ఇది మా ఇంటి దగ్గర ప్లాంట్ అన్నమాట. మా పక్క సందులోనే ఉండింది చెట్టు. ఎప్పుడు వెళ్ళినా ఆ సందు చూసుకుంటూ వెళ్తాను. సో అది మార్చ్ ఒక 2 months వరకు ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ వచ్చినంత వరకు చాలా బాగుంటుంది ఆ చెట్టు చూస్తే. సో అది అక్కడ నుంచి మనకి ఫ్రూటింగ్ వస్తుంది. ఇంకా దాని తర్వాత ఇయర్ మొత్తం జస్ట్ లీవ్స్ ఏ కనపడతాయి, ఇంకేం కనపడదు. ఈ సీజన్ లోనే మనకి కాయలు బాగా వస్తాయి అనమాట. అందుకని ఈ సీజన్ లో మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్, చిన్న గొట్టాలుగా ఉంటాయి ఫ్లవర్స్. అవే ఆ చెట్టు ఇవి? అవును. అచ్చా, ఓకే. గొట్టం లాగా ఉండదు, ఫ్లవర్ పెటల్స్ లా ఉంటది. చిన్న పువ్వు ఉంటది, ఇంతదే పువ్వు ఉంటది. ఫ్లవర్స్ కూడా తెద్దామనుకుంటే సీజన్ అయిపోయింది వర్షంకి. సో ఆ ఫ్లవర్స్ దగ్గర నుంచి, లీవ్స్ దగ్గర నుంచి, సీడ్ బార్క్, స్టెమ్ బార్క్, రూట్, ఎవ్రీ పార్ట్ ఈస్ యూస్ఫుల్. ఈ చెట్టులో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క యాక్షన్ ఉంది. కోకోనట్ ఎలా అయితే మనకి కోకోనట్ అంతా అన్ని ఎలా అయితే యూజ్ చేస్తామో మెడిసినల్ గా, అది మనకి ట్రెడిషనల్ గా మనకి డే టు డే కి ఎలా అయితే యూజ్ చేస్తామో మెడిసినల్ గా ఆరగవద అనే ప్లాంట్, ఇది రేల చెట్టు అనేది ప్రతి పార్ట్ కూడా మనకి అన్ని డిసీజెస్ కి చాలా వరకు వర్క్ చేస్తుంది. ఇది ఓపెన్ చేసి చూద్దాం, పగలగొట్టండి మీరు. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనం. ఓయ్, చాక్లెట్ లా ఉంది మొత్తం లోపల. కొంచెం బౌల్లో వాటర్ వేసి తీసుకొస్తాను, అరగదీయచ్చు కూడా. క్రష్ మళ్ళీనా? క్రష్ ఇట్లానా? అట్లా. ఓకే. ఇది కొంచెం గుజ్జుగా కూడా ఉంది. అవును, చింతపండు గుజ్జులాగా వస్తుంది దీంట్లో నుంచి. మన చుట్టూ ఎన్నో ఉంటాయి, మనకు అవి ఏమి తెలీదు. నాకు అంత బలం లేదు. మీరు ట్రై చేయండి, నేను ఇది ట్రై చేస్తా. ఇది చూసారు కదా, చింతపండు గుజ్జులా కనపడుతుంది మనకి. కష్టంగా ఇది అడ్డిపలు కూడా ఇలాగా మధ్యలోకి పగిలితే తీయడానికి బాగా కనపడతాయి. చింతకాయలానే అయింది. ఓకే.
సో ఇట్లా ఉంది. మనకి ఫ్రెష్ గా పండిన ఫ్రూట్ నుంచి ఇట్లా చింతపండు గుజ్జులాగా వస్తుంది. ఇట్లా చూసారా, మీకు తింటే కొంచెం తీయగా పులుపుగా ఉంటుంది, కొంచెం చిరుచేదు అనిపిస్తుంది. అంజీర్ తింటే ఎలా అనిపిస్తుందో అలా ఉంటుంది. ఇది జనరల్ గా మృదు వీరేశనం అంటారు. అంటే జనరల్ గా ఏంటంటే పిల్లలకి ఇంతకు ముందు మనము మారేడుకాయ గురించి చెప్పాం కదా, పిల్లలు తీసుకుంటే మోషన్ అవుతుంది అని చెప్పి, ఇలాంటిది పిల్లలకి ఇస్తే కూడా ఇది ఈజీగా తీసుకుంటారు. వాళ్ళల్లో కూడా మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగా వర్క్ చేస్తుంది. దీన్ని ఇలా పగలగొట్టేసేసి మనం చింతపండుని ఎలా నానబెడతామో అలా గిన్నెలో పెట్టి వాటర్ పోసేసి ఉంచేసామంటే ఒక జ్యూస్ లా వచ్చేస్తుంది. సో దాన్ని మనం పిల్లలకి తాగిపించవచ్చు. స్టోర్ ఉంటుందా మ్యామ్? ఇది స్టోర్ ఉండదు, అది కొంచెం కొంత పార్ట్ మనకి చతురంగులా అంటారు దీని అన్నమాట. అంటే 4 inches ఇంత పార్ట్. సో ఆ చతురంగుళం ప్రమాణంలో మనం దీన్ని తీసుకోవాలని చెప్పి ముందే దానికి సినోనిమ్ లాగా పెట్టేసారు దీని చతురంగుళ అని చెప్పి. దాన్ని పగలగొట్టి అంత ముక్కని మనం తీసి పెట్టి దాన్ని నానబెట్టేసేసి దాన్ని గుజ్జు తీసేసి, అదే మీన్స్ అది చింతపండు రసం లాగా తీసేసి దాని కానీ తాగిపిస్తే పిల్లలకి ఉండలు ఉండలు కట్టిపోతాయి, మోషన్స్ అన్నమాట. పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ప్రతిసారి మనకి డల్కులాక్స్ లాగా అట్లా మెడిసిన్స్ లాగా కాకుండా ఇది యాజ్ ఏ ఫుడ్ సప్లిమెంట్ గా తీసుకోవచ్చు. దీనికి హై రిచ్ ఇన్ విటమిన్స్ కూడా దీంట్లో. సో విటమిన్స్ కి మీకు మినరల్స్ కి సప్లిమెంటేషన్ లాగా ఉంటుంది, ప్లస్ మళ్ళీ మీకు మోషన్ కూడా అయ్యేలాగా చేస్తుంది, నేచురల్ గా అవుతుంది. అండ్ మీ దీని టేస్ట్ చూసారు కదా, నార్మల్ అంజీర్ లానే కొంచెం స్వీట్ గా అట్లా ఉంది. కొంచెం స్వీట్ గా కొంచెం అంటే పండిందే తీసుకోవాలి ఖచ్చితంగా మనకి. ఇప్పుడు ఇలా ఇలా బాగా ఇట్లా డ్రై అయిపోయింది, డ్రై అయిపోయిన దాంట్లోనే మనకి గుజ్జు కనపడుతుంది. లేకపోతే మనకి వేరుగా ఉంటది. పచ్చి తీసుకుంటే మళ్ళీ మోషన్ ఆగిపోతుంది. మోషన్స్ అయ్యే వాళ్ళకి చెప్పాను కదా, ఈ చెట్టు అన్ని రోగాలకి పనిచేస్తుంది. బట్ ఎలా వాడాలనే దాంట్లో ఉంటుంది. పచ్చివేమో మీకు మోషన్ ఆగుతుంది, పండేసరికి మళ్ళీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది. అట్లా అన్నమాట. ఇలా పండిపోయి ఇట్లా మనకి వచ్చినప్పుడు దీన్ని మనం యూజ్ చేయాలి మోషన్స్ కి అవ్వడానికి అన్నమాట. ఇప్పుడు ఇట్లా తీసాం కదా, ఇది స్టోర్ ఉంటదా? ఇప్పుడు మనం పిరగొట్టేసాం, ఫ్రిడ్జ్ లో ఉంచుతుంది, నీళ్లు తగలనీయకుండా ఉంచితే ఫంగస్ రాకుండా ఉంటుంది. ఇట్లా ఉంచేసిన మనకి చింతపండు ఎంత ఎలా ఉంటుందో అలా కూడా ఉంటుంది. ఈవెన్ మార్కెట్ లో ఈ గుజ్జుని ఇట్లా అమ్ముతారు కూడా. దీని నుంచి మనం ఎట్లయితే చింతపండు గుజ్జు మనం ఎట్లయితే బయట కొనుక్కుంటామో సేమ్ ఇట్లానే రేల గుజ్జుని కూడా అమ్ముతారు. సో రేల గుజ్జుని కూడా మనం చింతపండు లాగా స్టోర్ చేసి అవి కూడా అమ్ముతూ బట్ మనకి దొరికి తెచ్చుకుంటే ఇలా చేసుకోవడం బెటర్ కదా. మళ్ళీ వాళ్ళు ఏం మిక్స్ చేస్తారో ఏంటో తెలియదు. వాటర్ టచ్ అయితే కూడా మనకి ఫంగస్ ఫామ్ అవుతుంది. సో అట్లా కాకుండా కాయలు ఈ టైం ఇది సీజన్ యాక్చువల్లీ ఇప్పుడే పండి ఎండి కాయలు వస్తూ ఉంటాయి. సో ఇవి ఎట్లా ఓపెన్ చేయకుండా ఉంటే ఎన్ని రోజులన్నా స్టోర్ ఉంటాయి. ఇదే నేచురల్ షెల్ లాగా ఉంటుంది. సో స్టోర్ ఉంటాయి అన్నమాట. ఈ లోపలిది కొంచెం డ్రై అయినా మనకి నానబెట్టేసి దాంట్లోంచి లిక్విడ్ వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి రోజు కొంచెం క్వాంటిటీలో ఇవ్వచ్చు. చిన్న పిల్లలకి మనకి మోషన్స్ అవ్వని వాళ్ళకే ఇవ్వండి. జనరల్ గా మోషన్స్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వక్కర్లేదు, మళ్ళీ ఎక్కువ మోషన్స్ అవుతాయి. దీని యాక్షన్ తీసుకున్న వెంటనే మనకి మోషన్ అయిపోదు. సో ఎందుకు ఇలాంటి పిల్లలకి అలా మోషన్స్ అవ్వాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ కానీ మనం తాగిపిచ్చి పడుకోబెట్టామంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. అలా తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకి మాత్రమే నేను 4 inches పీస్ కావాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకి 1 inch పీస్ సరిపోతుంది. ఆ 1 inch పీస్ నానబెట్టేసేసి దాన్ని పట్టిస్తే సరిపోతుంది. మరీ చిన్న పిల్లలకైతే అంత కూడా అవసరం లేదు. మనకి నానబెట్టాక ఒక స్పూన్ తాగిపిస్తే సరిపోతుంది. అట్లా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక స్పూన్ తాగిపిస్తే సరిపోతుంది. అట్లా అన్నమాట. ఓకే. మోషన్ కాకుండా అంటే ఫ్రీ మోషన్ కాకుండా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మ్యామ్ దీంతో? యాక్చువల్లీ హెయిర్ డైస్ కూడా చేస్తారు. హెయిర్ కూడా స్మూత్ అవుతుంది దీనికి అన్నమాట. అంటే డాండ్రఫ్ కి తగ్గుతుంది. అవును, అట్లా నానబెట్టేసుకొని ఆ వాటర్ రాసుకోవాలా? వాటర్ రాసుకోవాలి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇది బ్యాక్టీరియల్ యాక్షన్, ఫంగల్ యాక్షన్ రెండు ఉన్నాయి దీనికి. యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ యాక్షన్స్ రెండు ఉన్నాయి అన్నమాట దీనికి. సో ఈ నానబెట్టిన వాటర్ ని మనకి హెయిర్ వాష్ లాగా, ఇప్పుడు శీకాకాయ మనం ఎలా చేస్తాము, కుంకుడుకాయ శీకాకాయ ఎలాగ చేస్తాము, దాన్ని హెయిర్ వాష్ లాగా యూజ్ చేస్తే మనకి డ్రైనెస్ కూడా ఉంటుంది. కొంతమందికి డాండ్రఫ్ వస్తే కూడా మనకి బ్రిటిల్ అయిపోయి హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ గుజ్జు చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా మోషన్ సరిగ్గా అవ్వదు అనమాట. ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తుంది, మోషన్స్ కూడా తగ్గిస్తుంది అనమాట. మనకి అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అల్సర్స్ ఫామ్ అంటే కాళ్ళ మీద కూడా కురుపుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి.
ఈ కురుపులకు కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో అది యాస్ట్రింజెంట్ లాగా వర్క్ చేస్తుంది, దాన్ని కూడా బాగా పనిచేస్తుంది. వీటి లీవ్స్ కూడా మనకి బాగా వర్క్ చేస్తాయి. లీవ్స్ కూడా మనకి పుండ్ల దగ్గర ఆ ఆకుల్ని కొంచెం పసుపేసి మనం ముద్దలాగా చేసి ఆ కట్టు దగ్గర పెట్టాము అంటే ఇప్పుడు తామర అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి లీజన్స్కి, ఎగ్జిమాస్కి అట్లాంటి వాటికి కూడా దీని లీవ్స్ బాగా పనిచేస్తాయని రీసెర్చ్ చెప్పబడింది. దీని ఫ్లేవర్స్ ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు చామంతి పూలతో కూడా టీ వేసుకొని తాగుతూ ఉన్నారు ఈ మధ్య. చామంతి పూలు, ఈ శంకు పూలు టీలు చేసుకొని తాగుతారు కదా. సో అట్లాగా దీని పూలు ఇట్స్ వెరీ కార్డియోటానిక్ అన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో దీని ఫ్లేవర్ కూడా యాక్షన్ ఉంది అని చెప్పి రీసెర్చ్ చేయబడింది. అట్లా మల్టిపుల్ అన్నమాట. ప్రతి స్టెమ్ బార్క్ కూడా స్కిన్ డిసీజెస్ కి బాగా వర్క్ చేస్తుంది. రూట్ బార్క్ ఏంటంటే మనకి పారాసైట్స్ వస్తుంటాయి కదా, సో నులి పురుగులు పడ్డము, పారాసైట్స్ ఉండము, దాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, రేలా చెట్టు అంట. మీకు ఎక్కడైనా దొరికితే చక్కగా మొత్తం స్టోర్ చేసేసుకోండి, మొత్తం ఎక్కువ ఉంటే కలెక్ట్ చేసేసుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి. ఎందుకో నిజంగా మ్యామ్ చెప్పినట్టు మనవన్నీ వదిలేసి ఎంతసేపు టాబ్లెట్స్ మీద డిపెండ్ అయ్యి అలానే తగ్గించుకోవాలని చూస్తున్నాం. న్యాచురల్గా జస్ట్ దీన్ని తీసుకెళ్ళి సోక్ చేసుకొని ఆ వాటర్ పిల్లలకి దాపించడం, మనకి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తాగడం, ఈజీ థింగ్, న్యాచురల్ వేలో వచ్చినవి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి. మీకు వర్క్ అయితే మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా సజెస్ట్ చేయండి. ఈజీ వేలో బయటపడడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అండ్ మీకు ఇలా కొత్త ప్రకృతి పరంగా వచ్చే వాటిని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాము మ్యామ్ ద్వారా. సో ఇలా మీకు కొత్తగా న్యాచురల్ గా దొరికేవన్నిటిని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాము లక్ష్మీ మ్యామ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.